హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ గులాబ్ జామ్. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని మనం ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్, ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ వేసి చేస్తున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ ఒక బౌల్లోకి పోసుకుని చిటికెడు సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం పిండి ముద్దలాగా ఈ పిండిని అనేది కలుపుకోవాలి. జామ్ పిండిని అనేది కలుపుకోవాలి. దీనిలోకి వాటర్ పోయకూడదు. పాలు పోసి కలిపితే మనకు జామ్ అనేది మెత్తగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండి ముద్దను మూత పెట్టి ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి జామ్ పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని అరిచేతుల్లో బాల్స్ లాగా చేసుకోవాలి. రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు, మనం కాలాజామ్ టైప్లో పొడుగులో చేసుకోవచ్చు. మనకి ఏ షేపు ఇష్టం అనిపిస్తే ఆ షేప్ టైప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చేస్తే ఈ జామ్ అయితే మెత్తగా క్రిస్పీగా బాగా వస్తుంది. ఇవాళ ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఈ జామ్లు అనేటివి ఆయిల్లో కోలియచ్చు, నెయ్యిలో కోలియచ్చు, దేనిలో అయినా బాగానే ఉంటాయి. మనం స్టవ్ ఆన్ చేసి నెయ్యి పెట్టుకొని నెయ్యి కాగాక మనం ఒక్కొక్క బాల్స్ను అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న బాల్స్ను వెంటనే కలుపుకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత కదిలియాలి, లేకుంటే విరిగిపోతాయి. బాల్స్ అనేవి విరిగిపోయినట్టు అవుతాయి. కాబట్టి 2 మినిట్స్ తర్వాత కదిలిచ్చి ఒక సైడ్ గోలాక రెండో సైడ్ గోలించుకోవాలి. ఈ విధంగా గోలిన బాల్స్లను ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాల్స్ అనేవి బౌల్లోకి తీసుకోవాలి. ఇవి వెంటనే ఆకంలో వేయకూడదు. కొంచెం చల్లార్చినాక ఆకంలో వేసుకుంటే టేస్ట్ అది మెత్తగా క్రిస్పీగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనము ఈ చక్కెర అనేది కరిగే వరకు చూసుకోవాలి. మనకు ఒకసారి చూసుకుంటే చేతికి అంటుకుంటే సరిపోతుంది. తీగ పాకం ఏ పాకం అవసరం లేదు. ఈ విధంగా కరిగిన ఆకంలోకి మనం తయారు చేసుకున్న బాల్స్ను వేసుకోవాలి. చల్లార్చుకున్నాం కదా, తయారు చేసుకున్న బాల్స్ను వేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనకు బాల్స్ అనేవి నానిపోతాయి. ఎంతో టేస్టీగా గులాబ్ జామ్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి. బాయ్.